హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మీకైతే మీకు మంచి కంటెంట్ వస్తుంది, జెన్యూన్ కంటెంట్ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా వస్తుంది. మీరు అస్సలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోస్ చాలా 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 గ్రో అవుతాయి. సో ఈరోజు ఎక్స్క్లూజివ్గా హర్ష సాయి మీద ఒక యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వేసింది. దానికి గల కారణాలు ఏంటి, ఇప్పటి వరకు వచ్చిన సమాచారాన్ని బట్టి మనం మాట్లాడుకుందాము. హర్ష సాయి ఒక ఎంత పెద్ద ఇండియాలో టాప్ మోస్ట్ యూట్యూబర్ అని అందరికీ తెలుసు. ఆయన చేసిన దాన ధర్మాలు నిజంగా ఒక ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం కానీ 20 lakhs 5 rupees కాయిన్ తో కార్ కొనడం, అది ఈ వీడియో నుంచి ఆయన బాగా క్లిక్ అయ్యారు మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. అసలు అసలు ఆ థాట్ ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో కాయిన్స్ తో కార్ కొనడము, అది యూట్యూబ్ లో పెట్టడం, అది అందరికి నచ్చడము, అది వైరల్ అవ్వడము, 1 day పెట్రోల్ బంక్ ఫ్రీ. అసలు ఏ రాజకీయ నాయుడు కానీ ఏ సీఎం పిఎం కానీ ఎవరు చేయలేని పని ఆయన చేశారు. అండ్ లైక్ బార్బర్ కి కొత్త షాప్ పెట్టించి బార్బర్ కి వాళ్ళ ఇల్లు రెనోవేషన్ చేయించి అతన్ని గోవాకు తీసుకెళ్లి ట్రిప్ మీద. సో దగ్గర ఆయన ఒక్క ఫ్యామిలీకి ఆయన ఎంత ఖర్చు పెట్టారో తెలుస్తుంది అండి. ఈవెన్ రీసెంట్లీగా బఫెలో ఫామ్ ఒకటి ఇవ్వడం కానీ, ఎంతో మందికి పాపం ఎంతో మందికి పాపం హెల్త్ బాగోకపోతే డబ్బులు ఇవ్వడం కానీ, అవన్నీ ఆయన చాలా చేశారు. మరి ఈ అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చి ఇలా చెప్తుందో తెలియదు కానీ, బట్ ఓకే, ఆయన యూట్యూబ్ పెట్టారు, దాంట్లో క్లిక్ అవుతున్నారు. ఆ డబ్బులు ఆయన దాచుకోవచ్చు కదా, ఆయన డబ్బులు సొసైటీకి ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. బట్ ఆయన ఇస్తున్నారంటే డెఫినెట్లీ అతను ఎంతో కొంత యూట్యూబ్ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారనే కదా. బట్ యాజ్ ఆఫ్ నో హర్ష సాయి గారు ఫ్రాడ్ అని అయితే ఎక్కడ బయట లేదండి. బట్ ఆయన మంచి హార్ట్ఫుల్ ఫెలో అనే మనకు బయట తెలుస్తుంది. సో ఈ అమ్మాయి ఎవరైతే అమ్మాయి పేరు మాత్రం బయటికి రాలేదు. యాజ్ ఆఫ్ నో అమ్మాయి పేరు అయితే బయటికి రాలేదు. బట్ ఏం తెలుస్తుందంటే, నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ అమ్మాయి తాలూకు లాయర్ వెళ్ళి హర్ష సాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, 2 crores rupees హర్ష సాయి తీసుకున్నాడు. అండ్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఎక్స్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అని అయితే తెలుస్తుంది. సో ఇంకా ఆ అమ్మాయి బయటకు వచ్చి అమ్మాయి ఫేస్ రివీల్ చేయలేదు. అండ్ ఆ అమ్మాయి పేరు కూడా మనకైతే న్యూస్ తో రాలేదు. బట్ బాధితురాలు అయితే వస్తుంది. లాయర్ ని తీసుకెళ్లి ఆ అమ్మాయి 2 crores of money, లైక్ పెళ్లి చేసుకుంటాడని నమ్మించాడు కాబట్టి 2 crores of money నేను ఇచ్చాను, దానికి తగ్గ ప్రూఫ్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు పర్సనల్ గా ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇతన్ని పెళ్లి చేసుకుంటాడని నమ్మించి తర్వాత పెళ్లి చేసుకోవడం లేదు అనేది ఆ అమ్మాయి ఎలిగేషన్. అండ్ ఈవెన్ వీళ్ళ ఫాదర్ కూడా ఈ ఎలిగేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట. లైక్ హర్ష సాయి ఫాదర్ రాధాకృష్ణ గారు, ఆయన మీద కూడా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. లైక్ మాట ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు, మాట మార్చుతున్నాడు అని చెప్తుంది అమ్మాయి. మీకు అసలు ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ గురించి మీకు ఐడియా వస్తుందా? ఇప్పుడు రీసెంట్ ట్రెండింగ్ లో జానీ మాస్టర్ కేసు, జానీ మాస్టర్ ట్రస్టీ, ఆ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్. తర్వాత శేఖర్ భాష మొన్న వరకు అతను యూట్యూబ్ లో ఫేమస్ అయింది లావణ్య అని రాస్తారు, అది కూడా నార్సింగి పోలీస్ స్టేషన్. అండ్ ఇప్పుడు హర్ష సాయి. అసలు ఆ నార్సింగి పోలీస్ స్టేషన్ కి ఈ మన సినీ ఫీల్డ్ ఆర్ఎల్స్ మనం ఎవరినైతే లైక్ మన లైక్ హీరోస్ హీరోయిన్స్ అనుకుంటామో వాళ్ళందరికీ ఐ డోంట్ థింక్ సో ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ ఏందో సంథింగ్ ఏదో అవుతుంది అండి. చూద్దాము. ఈ ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయి పేరైతే బయటికి రాలేదు. అండ్ ఆ అమ్మాయి అసలు ఏం చేస్తుంది, ఏంది, ఇప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి. డెఫినెట్లీ బిగ్ బాస్ తెలుగులో వచ్చింది ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ అంటే మన అందరికి సుపరిచితురాలే. సో వెయిట్ చేద్దాము ఇంకా మోర్ వీడియోస్ కోసం, ఇంకా అసలు ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ వాట్ అన్నట్టు చూద్దాము. ఒక్కసారి కేసు ఫైల్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారా లేకపోతే ప్రూఫ్స్ చూసి ఇంకేమైనా చేస్తారా అనేది చూద్దాము. ఈవెన్ డెఫినెట్లీ హర్ష సాయి గారికి ఫస్ట్ అయితే వాళ్ళు పిఎస్ కి పిలిచి అసలు ఏం జరిగింది అనేది నిజానిజాలు తెలుసుకుంటారండి. లేకపోతే ఇది కూడా ఒక ఫాల్స్ ఎలిగేషన్ అనేది మనకు తెలీదు. ఫాల్స్ ఎలిగేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అలా చేస్తారో లేదో మనకైతే తెలియదు. నిజానిజాలు తెలియకుండా ఒక అమ్మాయిని తప్పట్లేము, ఒక అబ్బాయిని తప్పట్లేము. చూద్దాము మరి ఎఫ్ఐఆర్ రాస్తారో లేకపోతే ఆయన డైరెక్ట్ గా తీసుకొచ్చి మాట్లాడి అరెస్ట్ చేస్తారో లేకపోతే పంపిస్తారో చూద్దాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జానీ మాస్టర్ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఇస్తాను. బిగ్ బాస్ గురించి వీడియో చేయాలి, అది కూడా చేస్తాను. అండ్ లైక్ కార్తీక్ వస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలిగేషన్స్ అవన్నీ చేస్తానండి నేను.
ఇప్పుడు వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి మీకు. ఆఫీస్కి వెళ్ళి వచ్చి కొంచెం వీడియో చేయాలంటే కొంచెం టఫ్గా ఉంటుంది. సో మీరైతే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు మంచి కంటెంట్ అయితే డెఫినెట్లీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై. ఉంటాను.